దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నీ పరిశుద్ధ మందిరంలోకి చేరిన మేము ఇంతవరకు పాటలు పాడి నిన్ను ఆరాధించి గణపరిచాం. నీ వాక్యాన్ని వినిపించడానికి నీ దాసులుగా నిలబడుతున్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. వినిచున్న వారు అవును ఇది దేవుడు మా కొరకు వ్రాయించిన, మా కొరకు అందించిన మాటలు అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని దాన్ని బట్టి జ్ఞానాన్ని సంపాదించుకొని మెలకువ కలిగి జీవించే ధన్యత భాగ్యాన్ని ప్రసాదించండి. నీ దాసుని నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మంచిది. మరి మార్చి నెల 30వ తారీఖు, ఈ నెల చివరి ఆదివారం. ఏమండి, ఈ నెలలో ఐదు ఆదివారాలు వచ్చాయి మనకి. ఇదే చివరి ఆదివారం. మరి ఇంతవరకు మీరు పాటలు పాడి గణపరిచారు, మంచిది. మరి వాక్యంలోనికి మనం వెళదాం. మరి వాక్యాన్ని మీరు ఎలా వింటున్నారు అనేది ఎలా తెలుస్తుందో తెలుసా? మీ నడవడికలో, మీ ప్రవర్తనలో అది తెలుస్తుందట అండి. అంటే నీవు ఎలా విన్నావు, నీవు ఎలా అర్థం చేసుకున్నావు అనేది ప్రవర్తనలో తెలుస్తుందట, మాటలో కాదండి. అంటే వినిన వాక్యం హృదయంలో ఉంటే నడవడిక దానికి తగ్గట్టుగా ఉంటుంది. హృదయంలో లేకుండా కేవలం అలా వినేసి అలా వదిలేసామనుకోండి, నడవడిక యథావిధిగానే ఉంటుంది, మార్పు ఏమి కనపడదు. కాబట్టి మీరు ఎలా వింటున్నారు, ఎలా నడుచుకుంటున్నారు అనేది దేవుడికి తెలుసు. మనమందరం కూడా ఒక రోజున ఆయనకు లెక్క అప్పచెప్పాలని బైబిల్ చెబుతుంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. నాకు తెలిసే భయము, దైవ భయముతో మనమందరం కూడా జీవించాలండి. సరే, మంచిది ప్రియులరా. మరి వాక్యంలోనికి వెళదాం. ఈరోజు అంశభాగం ఏమిటంటే ధనము అనేది. మీ అందరికి కావాలా? డబ్బు, ధనం కావాలమ్మా? కావాలి. ధనం లేకపోతే ఎలా బ్రతుకుతాం? కానీ బైబిల్ మనకి ధనం విషయంలో ఏం చెప్పింది, ఎలాంటి పరిస్థితిని గురించి మనకి చెప్పింది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూద్దాం. మత్తయి సువార్తకు వెళ్ళి 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మిట తుప్పు తినేస్తాయి, దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అక్కడ చిమ్మిటి అయినా తుప్పైనా దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. 21 కూడా చదవమ్మా. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును. గమనించండి, ఇది నా మాట కాదు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి మాట. ఏమండి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడండి. అంటే మన కొరకు కాదంట. ఒకవేళ మన కొరకు అయితే ఏం జరుగుతుందో చెప్పాడు. ఒకవేళ చిమ్మిటి కొట్టే పరిస్థితి ఉంది, తుప్పు తినేసే పరిస్థితి ఉంది, దొంగలు కన్నం వేసే పరిస్థితి ఉంది అంటున్నాడు. అని దేని కొరకు ధనాన్ని సంపాదించుకోవాలో కూడా చెప్తున్నాడు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అంటున్నాడు. దేని కొరకటండి? అంటే భూమి మీద మన కొరకు కాదంట, పరలోకమందు. అప్పుడు మన కొరకు అంటే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనండి. అక్కడైతే చిమ్మెటి లేదు, తుప్పు లేదు, అక్కడ దొంగలు కూడా కన్నం వేసే పరిస్థితి అయితే లేదు అని చెబుతూ ఉన్నారండి. అక్కడ 21లో ఏమన్నారంటే, నీ ధనము ఎక్కడుంటుందో నీ హృదయమును కూడా అక్కడే ఉండును అని చెప్పి అన్నారు. అంటే దీని యొక్క సారాంశం ఏంటంటే, పరలోక ధనాన్ని మనం సంపాదించుకోవాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు.
ఏమండి పరలోక దానం ఏంటి? ఇప్పుడు మన డబ్బేమో కాగితాలు నాణ్యాల్లో ఉందండి ఏమా, మరి పరలోక దానం అని చెప్పి అంటున్నారు ఏంటినా? దానికి వేరే కాగితం ఏమన్నా ఉందా? దానికి వేరే డబ్బు ఉందా అంటే వేరే డబ్బు అనేది ఏమీ లేదు. కానీ ఇక్కడ మనము చేసే ఒక పని అది పరలోక ధనముగా ఉండే అవకాశం ఉంది అని ప్రభువు వారు మనకు నేర్పించారు. ఒకసారి మనం ఆ మాటలోనికి వెళ్ళి పరలోక ధనాన్ని గురించి చూసి ఇహలోక ధనం మనం ఎన్ని ఇబ్బందులు పెడుతుందో చూద్దాం. ఏమా 19వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచన భాగానికి రండి. యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరలోక ధనము ఏమిటి అని అంటే అదేదో కొత్త నాణ్యమో ఏమండి కొత్త కాగితము కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీ ఆస్తి అమ్మి బీదలకి నువ్వు ఇచ్చి, అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును అన్నాడండి. అంటే బీదలకి ఇచ్చే ధనమే పరలోక ధనము. అది అర్థం చేసుకోవాలి మనం. ఏంటది? బీదలకు మనం ఇచ్చే ధనమే మన పరలోక ధనము అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇక్కడే కాదు, మనకు సువార్తల్లో ఆయన ఈ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా అదే మాట తెలియపరిచారు. పరలోక ధనం ఏదంటే బీదల కొరకు మనం అప్పగించే ధనము, అదే పరలోక ధనము. ఇది గమనించాలి. ఇప్పుడు మనం ఇహలోకములో మన కొరకు ఎంత ధనాన్ని వెచ్చిస్తున్నాం, పరలోకములో ఎంత ధనాన్ని దాచుకుంటున్నాం. ఇది ఒక్కసారి బేరింగ్ వేసుకుంటే ఎక్కువగా ఇహలోకంలో మన కొరకే ధనము ఎక్కువగా మనం కూర్చుకుంటున్నాం. కానీ పరలోకములో మన కొరకు ధనము కూర్చుటం అనేది చాలా తక్కువగా కనబడుతోంది. మీ యొక్క క్రియల్లో మీరు చూసుకుంటే పరలోక ధనం అనేది తక్కువగా ఉంటుంది, ఇహలోక ధనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ ధనవంతుడు పరలోక ధనాన్ని సంపాదించుకోలేదు. ఈ లోకంలో ధనవంతుడు, కానీ ఇతడు పరలోక ధనాన్ని సంపాదించుకోలేదు. అందుకని ఇప్పుడు పరలోక ధనాన్ని సంపాదించుకో అని యేసు చెప్పారు. కానీ అతడికి అది నచ్చలేదు. ఆ మాట వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇదిగో ఇది పరలోక ధనము, ఈ పరలోక ధనాన్ని నీవు సంపాదించుకోమంటే ఆ మాట చాలామందికి క్రైస్తవులకి అంగీకారం కావటం లేదు. దాన్ని ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఇహలోక ధనంలోనే మేము సంతోషించాలి, మా ధనాన్ని మాకు ఇష్టమైనట్లుగా మేము చేయాలి తప్ప దేవుడు చెప్పినట్లుగా బేదలకు ఇచ్చటం అనేది మేము చెయ్యజాలమని చాలామంది తిరస్కరించే క్రైస్తవులు నాడు కనబడుతూ ఉంటారు. ప్రియులారా, సరే, ఇప్పుడు మనం మన కొరకు ధనాన్ని సంపాదించుకునే విధానాన్ని బట్టి అసలు బైబిల్ ఏమని చెబుతుంది అనే దాన్ని ఒకసారి మనము పరిశీలన చేయగలిగితే, ప్రియులారా, ధనము ఈ లోకంలో హెచ్చిన కొలదినట మనిషి ఎక్కువ పాపం చేస్తాడట అండి. హోషియా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుతామండి. హోషియా గ్రంథం అమ్మమ్మ సరిగ్గా చదువురా. తమకు కలిమి కలిగిన కొలది, కలిమి అని అంటే ఆస్తి ఏమండి, సంపద, ఐశ్వర్యం, దీన్ని కలిమి అంట. ఓకే, వారికి కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి అన్నాడండి. చూసారా, దేవుడు చెప్పినట్లుగా మన సంపాదనలో బీదలకు ఇచ్చేది మనం ఇచ్చే పరిస్థితి లేకపోతే, పరలోక ధనాన్ని మనం సంపాదించుకునే స్థితిని, అలాంటి మైండ్ మనకు లేకపోతే, అలాంటి తత్వంతో కనుక మనం ఉండకపోతే ఇహలోకంలో ఓ ధనం మీద ఆరాటం ఉంటుంది, ఆ ధనాన్ని హెచ్చించుకునే ప్రయత్నంలో మనం ఉంటాం. ఇక్కడ కనుక ధనము హెచ్చించుకునే స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే బైబిల్ అంది వారి కలిగిన కొలది వారు అధిక పాపము చేసిరి అన్నాడండి. ఏం చేస్తున్నారట?
అధిక పాపం చేస్తున్నారట అండి. ఎంతైతే ధనాన్ని సంపాదించుకుంటున్నారో అంతగా పాపము చేసేస్తున్నారంట. దేవుడు తన పిల్లలు పాపం చేయకూడదనే కదా ఆయన ఉద్దేశం. ఏమా, ఆయన పిల్లలు పాపం చేయకూడదు. ఏంటి పాపం అని అంటే, మొట్టమొదటి ధనవంతుడికి గర్వం వచ్చేదట అండి. ఏమొస్తుందమ్మా? గర్వం. గర్వం సమస్త నాశనానికి మూలమని తెలుసు కదా మనకి. గర్విష్ఠు ఎవడ మాట వినడానికి ఇష్టపడడు. కనీసం సేవకుల మాట కూడా ఎప్పటిలే నేను ఇచ్చే డబ్బుతో బతుకుతున్నాడు అన్నట్టుగా తృణీకరిస్తాడే తప్ప వాడు లక్ష్య పెట్టడానికి ఇష్టపడరుగా. ఉదాహరణకి మన ధనవంతుడు, బైబిల్ గ్రంథంలో ఉన్న ధనవంతుడే సాదృశ్యం కదా. ఒకసారి మనం చదువుకుందాం వాక్యాన్ని. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచన భాగానికి రండి. 1 తిమోతి 6:17లో, ఇహలోకములో ఇహమందు ధనవంతులైన వారు, పోనీ ఏదో కష్టపడ్డావు, వ్యాపారం చేసావు, దేవుడు నీకు సహాయం చేశాడు, అభివృద్ధి కలిగింది, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నీకు ఇచ్చిన చదువుని బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ఆయా పనులను బట్టి నీవు ధనవంతుడు అయ్యావు. ఓకే, మంచిది. ఇక్కడ అంటున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు, జాగ్రత్త. అంటే ఏమొచ్చేద్దని లెక్క? గర్వం. మనం కూడా చూడండి, పూర్వకాలంలో గెంజి తిని బ్రతికిన దినాలు మనవి, పూరి గుడిసుల్లో బ్రతికిన దినాలు మనవి. ఈనాడు చక్కని బిల్డింగ్ వేసుకొని మనం చక్కగా పరుపుల మీద పడుకుంటూ ఏమండి చాలా హుందాతనాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆనాటి దినాలు మర్చిపోయాం. ఏమన్నా ఎవరికైనా గుర్తుందా? నాకు ఎప్పటికీ కూడా మా తాతయ్యలు గుర్తుంటూనే ఉంటుంది. చాప మీద పడుకున్న స్థితులు, నొలక మంచం మీద పడుకున్న స్థితులు గుర్తుంటూనే ఉంటుంది. ఉండాలి మన జీవితకాలంలో. ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చామో అది గుర్తు ఉండాలి ప్రియులారా, మర్చిపోకూడదు. గింజను తిన్న రోజుల్ని మనం మర్చిపోకూడదు, గుర్తుంటూనే ఉండాలి. నా దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చాడు ఇది అనే స్థితిని మనం జ్ఞాపకము చేసుకుంటూనే ఉండాలి. అది ఎప్పుడైతే లేదో గర్వం మనలోనికి వచ్చేది. ఏంటి, నేను కష్టపడ్డాను, రాత్రి పగలు నేను సంపాదించానని ఒకలాంటి స్థితి నీలోనికి వచ్చేది. బైబిల్ అంటుంది, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు. అంటే ఆటోమేటిక్గా వచ్చేద్దానికి కదా అర్థం. ఏమా, ఆటోమేటిక్గా వచ్చేది. కాబట్టి మీరు ఏం చేయకూడదండి, గర్విష్ఠులు కాక, గర్విష్ఠులుగా ఉండొద్దు. మరి ఎలా ఉండాలి? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా. అస్థిరం, అది స్థిరం కాదు. మనం వచ్చినప్పుడు ఏమి తేలేదు, అది స్థిరంగా మన దగ్గర ఉంటుందని నమ్మకం లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అస్థిరమది, దాని మీద నమ్మకము ఉంచొద్దు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని యందే నమ్మక ఉంచుడని ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు ఆయన. సుఖముగా అనుభవించడానికటండి, సమస్తమును మనకు ధారాళముగా దయచేస్తున్నట్టు, మనం అనుభవించడానికి దేవుడు ఇస్తున్నాడటండి అది. కాబట్టి దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలట, అంతేగాని ధనం మీద నమ్మకం పెట్టుకోకూడదంట. ధనం మీద నమ్మకం పెట్టుకున్న పాడైపోతాం. కాబట్టి ఎవరి మీద పెట్టుకోవాలి? సుఖముగా అనుభవించడానికి అవకాశం ఇచ్చేవాడు ఎవరు? ఆయనే అని ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉదాహరణకి ధనవంతుడి దగ్గరికి వద్దాం. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఏమా, ఇతడు ఒకవేళ అన్యుడా, ఏమన్నా దేవుని గురించి తెలియని వాడా? ఏమా అంటే కాదని మనకు అర్థమిస్తూ ఉంటుంది. ఎందుకని అర్థమిస్తూ ఉంటుంది అని అంటే, అతడు అబ్రహాముని తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు. తండ్రివైన అబ్రహామా అని అన్నాడు కనుక, అబ్రహాము గారు విశ్వాసులకే తండ్రి అని పిలువబడుతుంది కనుక, బైబిల్లో చెప్తుంది కనుక, ఇతడికి దేవుడంటే తెలుసు. అవునా కదా? ఈ ధనవంతుడికి దేవుడంటే తెలుసు. మరి దేవుడంటే తెలిసిన వీడు పాతాళానికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ ధనవంతుడు ఇతడు చేసిన నేరం ఏంటి అంటే, ఇప్పుడు చదువుకున్న గర్వం వచ్చేద్ది అని చెప్పి. ధనవంతుడికి ఏమొచ్చేది? గర్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. గర్వం, ఆ గర్వమే వాడిని నాశనం చేద్ది. ప్రియులారా, ఈ ధనవంతుడు ఏం చేశాడనంటే, చూడండి మనం 25వ వచనానికి వద్దాం. 16-25 లూకా సువార్త నుండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. చూడండి,
దేవుడు సుఖాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇచ్చాడు కనుక దానితో నీకు సుఖాన్ని కూడా అనుగ్రహించాడు. ఎలాగా? దేవుడి చిత్తానుసారమైన సుఖం, అంతేగాని మనకి ఇష్టమైన సుఖం కాదండి. నీకు ఇష్టమైనట్లు నీవు సుఖాన్ని అనుభవించావు అంటున్నాడు. చూసారా? మనకి ఇష్టమైన సుఖాన్ని కోరుకోవడం దేవుని దృష్టిలో తప్పు. ఆయనకి ఇష్టమైన సుఖం ఇస్తే తప్పు లేదు, గమనించాలా. ఆయనకి ఇష్ట ప్రకారంగా మనకు సుఖం ఇస్తే అది తప్పేమీ కాదు. కానీ మన ఇష్ట ప్రకారంగా సుఖాన్ని కోరుకోవడం తప్పు దేవుని దృష్టిలో. నీకు ఇష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవించావు, నీవు జీవితకాలం అంతా అలాగే అనుభవించావు అని చెప్పి అక్కడ అంటున్నాడు. అంటే ధనవంతుడైన తర్వాత తనకి ఇష్టమైన సుఖాన్ని కోరుకున్నాడు, తనకి ఇష్టమైనట్లుగా జీవించేశాడు తప్ప దేవుడనేవాడు ఒకడు ఉన్నాడని, నాకు ఇచ్చిన దాన్ని అంతటిని బట్టి ఒక రోజున లెక్క అడిగే అవకాశం ఉందని ఆ విషయాన్ని మర్చిపోయాడు. అందుకనే కదా ఒక పేదవాడు తన ఇంటి వాకిట పడి ఆహారంతో అల్లాడుతుంటే కనీసం రొట్టె ముక్క అయినా పట్టుకొని పెట్టే రకంగా లేడు ప్రియులారా. బీదలకు ఇచ్చుటంటే అదే కదా. అతడు పాపం తిండి లేక బాధపడుతున్నాడు. పాపం మనకు సమృద్ధి ఉంది, అప్పుడు ఏం చేయాలి? మనం తినే ఆహారంలో పట్టుకెళ్ళి అతనికి పెట్టాలా. ఇప్పుడు ఇది ఏం చేశాడు? ఏ మాత్రం కూడా అతనికి పెట్టలేదు. చివరికి ఆ బల్ల మీద నుండి పడిపోయిన ముక్కల్ని అతడు తిని తృప్తి పొందాడంట. అంటే ఇతడు పెట్టలేదు, ఏమండి, పడిపోతూ ఉంటే వాటిని తిన్నాడు. అంటే నేల మీద పడిన ఆ రొట్టె ముక్కల్ని తిన్నాడు, కానీ ఇతడు చేతితో సహాయం చేసిన వ్యక్తి కాదు. అదన్నమాట. ఒకటి తనకి ఇష్టమైనట్లు సుఖాన్ని అనుభవించాడు, రెండవది దాతృత్వ స్వభావం మర్చిపోయాడు. ఇంకా ఇతరులకి చేసే సహాయాన్ని మర్చిపోయాడు. ఇంకా మనం అతనిలో గమనించినప్పుడు దైవజనుల మాటను అసలు విన్నవాడే కాడు ప్రియులారా. ఎక్కువ ధనవంతులకి గర్వం వచ్చేసి అసలు సేవకుడు అంటే లక్ష్య పెట్టరండి. సేవకుడిని వారి దగ్గర ఒక లోబడి సేవకుడే వారికి సరెండర్ అయిపోలేదు. ఎందుకంటే నేను ఎక్కువ కానుక ఇస్తాను కదా, కానుకనిచ్చినప్పుడు నా మాట వినాలి, నేను రమ్మంటే పరిగెత్తుకుని వచ్చేసేయాలి అనే స్థితిలో ఉంటారండి వాళ్ళు. అంతేగాని సేవకుడు మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే రకంగా ఉండకూడదు. సేవకుడు అయ్యగారండి మీకు ఖాళీ ఉంటే రండి అయ్యా అని దీనంగా వేడుకోవాలి తప్ప, ఇప్పుడు వస్తారా రారా ఎక్కడున్నారో రండి ఇమ్మీడియట్లుగా అని అంటే అమ్మో ఎక్కువ కానుక ఇచ్చేయరు, మరి ఇచ్చేవాళ్ళు కనుక నేను ఇప్పుడు వెళ్ళకపోతే కానుక రాదేమో, ఇలాంటి పరిస్థితుల్లో సేవకుడు ఉండడం కానీ మరి ఇచ్చేవాళ్ళు గర్వంతో అలాగే ఉండడం కానీ దేవునికి ఇష్టమైనది కాదు. ఇతడు సేవకుడు మాట వినలేదు, మనందరికీ తెలుసు. ఎలా తెలుసానంటే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళరు, లాజర్ని రమ్మంటున్నావు వచ్చే పరిస్థితి ఉండదంటే కనీసం లాజర్ని భూమి మీదకి పంపించి నాకు 5 సహోదరులు ఉన్నారు, చచ్చిపోయే కాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు కనుక ఇక్కడికి రాకుండా ఉండినట్లుగా వారు మాను మనసు పొందేటట్లుగా వారికి బోధ చేయించు అని అడిగాడు. అంటే ఇతడు విన్నాడా? ఇతడు వినలేదు కనుక ఇప్పుడు లాజరు వెళ్ళి చెప్తే ఒరే బాబు మీ సోదరుడు పాస్టర్ గారి మాట వినక చచ్చిపోయాడు, ఇప్పుడు పాతాళంలో బాధపడుతున్నాను నేను చూశాను, కాబట్టి మీరు వినండ్రా అని అన్న వెళ్ళి చెప్పమంటున్నాడు. భూమి మీద మోషే ప్రవక్తలు అనబడిన వారు ఉన్నారు. ఏ సంఘానికి ఆ సంఘానికి నాయకుల్ని సేవకుల్ని నేను పెట్టాను. ఆ సంఘం ఆ సేవకుడు మాట వినకుండా ఉంటే ఇక దేవుడు వచ్చి వెళ్ళినా కానీ సాక్షాత్తు దేవుడు వచ్చి చెప్పినా కానీ వారు మాట వినరు అంతే. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎవరినైతే దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడో వారి మాట వినాలి, వారికి లోబడాలి, వారు చెప్పినట్లు చేయాలి, వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, అన్ని రకాలుగా మనం చేయాలి. అంతేగాని నీ మాట నేను వినంటే ఆటోమేటిక్గా దేవుడిని తిరస్కరించేసినట్లు లెక్క. బైబిల్ మనకి అదే చెప్తుంది. కాబట్టి ఇతడు సేవకుని మాట విన్నవాడు కాడు. అంటే ధనవంతులు సేవకుల మాట వినరు, ధనవంతులు పేదలకు సహాయం చేయరు, ధనవంతులు వారికి ఇష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవిస్తారు. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీకు ధనాపేక్ష లేకుండా మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి అన్నాడు. చూడండి మనం హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 10
13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? అపేక్షతో బ్రతకండి, కలిగిన దానితో తృప్తి పొందండి అన్నాడండి. ఒకడికి 5 ఇచ్చాడు తలాంతులు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు తృప్తి పొంది వ్యాపారం చేసి 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు తృప్తి పొంది వ్యాపారం చేసి మరో 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు మాత్రం ఏ పని చేయలేదు. సోమరి అయిన చెడ్డదాసుడా అని ఆయన గురించి సంబోధించాడు. ఏమండి? కలిగిన దాంట్లో తృప్తి పొందాలట అండి. ఏమంటున్నాడు? నీ కలిగిన దానిలో తృప్తి పొంది ఉండండి, అపేక్షకు పోవద్దు అంటున్నాడు. అపేక్ష అంటే ఓకే సంపాదించాలనే అపేక్ష. ఈ అపేక్ష ఏం చేద్ది అంటే, తిమోతి పత్రిక వెళ్దాం. 1 తిమోతి 6వ అధ్యాయము 9వ వచనాన్ని, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరమైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. చూసారండి, ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు 2 వచనాల్లో. ఏమని? అపేక్షించేవారు అంటే కావాలనే కోరికతో బ్రతికేవారు, ఉన్నదాన్ని బట్టి తృప్తి పొందకుండా ఇంకా కావాలని అధికమైన కోరికలతో నింపబడేవారి గురించి అంటున్నాడు. శోధనలో పడిపోతారు, ఉరిలో పడిపోతారు, అవివేకయుక్తములను హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారట అండి. ఏమా? ధనం కావాలని కోరుకునేవారట, ఇలాంటి వాటన్నింటిలో పడిపోతారట అండి. అవి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును అంటున్నాడు. నష్టానికి నాశనానికి తీసుకుపోతాయంట. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో అనేక రకాలైన నష్టాలకు గల కారణం ఇదే. చివరికి వారు చూడండి, కీడులకు మూలం ధనాపేక్ష అని చెప్పి అంటూ కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి అని ఉందండి. అంటే చివరికి వీళ్ళు విశ్వాసాన్ని కూడా వదిలేసుకుంటారట అండి. విశ్వాసం అనేది కడ వరకు ఉండాలి కదా, చనిపోయే వరకు ఉంచుకోవాల్సింది విశ్వాసం. ఏది ఉంచుకోకపోయినా దేన్ని మనం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని మరణం వరకు కాపాడుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని, చివరికి తామే పొడి చేసుకుంటారంట. దేనితో? దేనివల్ల? ధనాన్ని అపేక్షించటం వల్ల. ధనాన్ని అపేక్షించడం వల్ల అలాంటి పరిస్థితి కలుగుతుంది అని ఇక్కడ లేఖనాలు మనకి తెలియపరుస్తూనే. ప్రియులారా, యాకోబు పత్రిక వెళితే ధనవంతులుగా ఉన్నటువంటి వారికి ఏదో కలుగుతుంది అంటాడు ఆయన. చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1 వచ్చిన భాగాలు 2 చదువుదాం. మీ మీదకి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి. ఇదేంటండి బాబు? చాలామంది ధనం కావాలని ఆరాటంతో బ్రతుకుతూ ఉంటారు కదా. బైబిల్ ఏమో ధనవంతులారా అంటే డబ్బు సంపాదించుకున్న వాళ్ళారా, యెహోలోకంలో అన్ని రకాలుగా సమృద్ధి కలిగిన వాళ్ళారా అని ఏమంటున్నాడు? మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి అంటున్నాడు. ఇదేంటిది? వాళ్ళు ఏడవడేమిటి? వాళ్ళు సంతోషంగా ఉంటారు అన్ని రకాలుగా. ఏమీ లేనివాడే కదా ఏడుస్తాడు, అయ్యో నాకు అది లేదు ఇది లేదని. ఏమ్మా వింటున్నారా? పడుకున్నారా? హల్లెలూయా. మరొకసారి చెప్తారా? మంచిది. మన విధానంలో అన్ని కలిగిన వాడు ఎందుకు ఏడుస్తాడు? లేనివాడు కదా ఏడ్చేది. ఏమ్మా లేనివాడు కదా ఏడ్చేది. కానీ బైబిల్ ఏమంటుంది? ఎవరు ఏడుస్తారట? వాళ్ళు ఏడుస్తారంటుందండి. ఏమా మీరు ఒక రకంగా కాదు, ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడవండి అంటున్నాడు. ప్రలాపించండి.
ప్రలాపం ఎత్తి ఏడవండి మీరు అని చెప్పి వారి గురించి మాట్లాడుతున్నాడు. ఉపద్రవాలు వస్తాయండి వారికి, కాబట్టి ప్రలాపించి ఏడవండి అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవుని యందు మనం ధనవంతులు కావాలి కానీ మనకి ఇష్టమైనట్లుగా ధనవంతులు కావడానికి సిద్ధపడకూడదు. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఈ మాట కనబడుతూ ఉంటుంది. లూకా 12:21 చదువమ్మా. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకొనివాడు అలాగునే ఉంటాడు. అంటే దేవునిలో ధనవంతుడు, తన కొరకు తన ధనవంతుడు, రెండు రకాలు అన్నమాట. ఇప్పుడు దేవునిలో ధనవంతుడు అంటే ఎవరు? దేవుడిచ్చిన దాన్ని బట్టి పరలోక ధనాన్ని దాచుకున్నవాడు దేవుని యందు ధనవంతుడు. ఏమా, దేవుడిచ్చిన దాన్ని బట్టి పరలోక ధనాన్ని ఎవడైతే దాచుకుంటున్నాడో వాడు దేవుని ఎడల ధనవంతుడు. అలాగే దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కొరకే ఎవడైతే ధనాన్ని సంపాదించుకుంటాడో ఇంకెవరికి పెట్టడు అన్నమాట వీడు. వాడి పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్తున్నాడు. ఎలా ఉంటుంది? ఒకడికి ధన సమృద్ధి కలిగింది, వాడు మంచిగా భూమి పంట పండింది, మనందరికి చెప్పినట్లుగా. ఏమా, భూమి పంట పడితే వీడేమంటున్నాడు? నా కొట్లు చాలు, నేను ఇంకా విస్తారంగా కొట్లు కట్టి చేసుకొని నాకు వచ్చిన ధాన్యం అంతా కూడా దానిలో పోగు చేసేసుకొని కరువు కాలంలో అమ్ముకొని నేను చాలా హ్యాపీగా నేను బ్రతుకుతాను అని చెప్పి వాడు అనుకుంటూ పడక మీద ఉండి ఆలోచిస్తూ ఉన్నాడట. ఒకసారి ఆ మాటలు చదువుదామా? 18 నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆశని సమకూర్చి నా ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకుంటున్నాడు వాడు మంచం మీద పడుకుని. అబ్బా, ఈ సంవత్సరం మంచి పంట వచ్చేసింది, విస్తారమైన ధాన్యం వచ్చేసింది, కాబట్టి కొట్లు విస్తారంగా కట్టించేసి ఆ కొట్లో నా ధాన్యాన్ని, నా సంపదను అంతా కూడా వేసేసుకొని నా ప్రాణంతో నేనేమని చెప్పుకుంటానంటే, ప్రాణమా సుఖపడు, తిను, త్రాగు, సంతోషంగా ఉండు ప్రాణమా. అబ్బా, నీకు ఇంకేమీ లేదు, ఎలాగా ఉండాలనుకుంటే అలా ఉండు నా ప్రాణం అని ప్రాణంతో చెప్పుకుంటాడు. ఎవడు? ధనవంతుడైన వ్యక్తి, అత్యధికంగా సంపాదించుకున్న వ్యక్తి అలా అనుకుంటున్నాడండి. అప్పుడు దేవుడు ఆ రాత్రి వచ్చి, దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ఈ రాత్రే అలాంటి వాళ్ళని బ్రతకనివ్వద్దు నాయన, అలాంటి వాళ్ళు ప్రాణాలు తీసుకోమని కొంతమంది అడుగుతున్నారు నన్ను. పిల్లికి కూడా భిక్షం పెట్టిన వాళ్ళని ఎందుకు భూమి మీద ఉంచటం, అలాంటి వాళ్ళని తీసేసుకుంటే కొంతమంది బాగుపడతారు కదా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారనుకుంటా. మరి ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. నేను తీసుకుంటాను అనలేదు ఆయన. నీ ప్రాణాన్ని అడుగుతున్నారు కొంతమంది. నీ ప్రాణాలతో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఎవరికి పెట్టినోడు ఎందుకు, ఇతరులకి సహాయం లేనివాడు భూమి మీద ఎందుకు అని కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళేమో అడుగుతున్నారు నన్ను. వాళ్ళు ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. మరి ఈ రాత్రి వారు చెప్పిన దాన్ని బట్టి నీ ప్రాణాన్ని తీసుకుంటే ఇదంతా ఏమైపోతుంది అని అడిగాడట. వెర్రుడా, ఇదంతా ఏమైపోతుంది చెప్పు అని ఆయన అతనితో అడిగినట్లుగా కనబడుతుంది మనకి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం కష్టపడి సంపాదించిన దానిలో అంతా మనది కాదు. నేను చాలాసార్లు చెప్తాను, 100 రూపాయలకి 100 రూపాయలు మనది కాదు. అందులో దేవునిది దేవునికి ఉంది, బేదలది బేదలకు ఉంది. ఏమండి? అలాగా మన సంపాదించుల్లో మన భాగం ఏదో మనం గమనించుకొని మన భాగాన్ని బట్టి మనం తృప్తి పొందాలి. కానీ అంతా మనదే అనుకుంటే దాన్ని దేవుడు అంగీకరించాడు. ఆ యవనస్తుడు ఆ ధనవంతుడిని మొత్తం అమ్మేసి బేదలకి ఇచ్చేయమని ఎందుకన్నాడు తెలుసా? అప్పటి వరకు వాడు రూపాయి సహాయం చేసిన వాడు కాడు. అందుకని నువ్వు అసలు పరలోకంలో నీకు అసలు రూపాయి కూడా ధనము లేదు కనుక ఇప్పుడు ఇదంతా ఇచ్చేయి. ఇప్పటి వరకు సుఖాన్ని అనిపించావు కదా, ఇప్పుడు ఇదంతా ఇచ్చేస్తే పరలోకంలో నీకు ధనము కలుగుతుందంటే ఆ మాటకి వాడు అంగీకరించలేదు. ఈరోజున చాలామంది కూడా క్రైస్తవులు అయ్యుండి కూడా ఇదిగోనమ్మ నీ సంపాదనలో ఇది ఇలాగంటే ఏ మాత్రం కూడా అంగీకరించడు. నా ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తాను, నేను దశమ భాగాలు తీస్తాను, నాకు ఇష్టమైనట్లు ఏం కావాలి, యాంప్లిఫైర్ కావాలా, బాక్స్ కావాలా, ఇక్కడ ఏదైనా కావాలా, అది కొంటా అంటారు. కానీ అసలు
అసలు అది ఎందుకు చేయమన్నాడు, దేని కొరకు దాన్ని చేయమన్నాడు అనేది ఇది పక్కన పెట్టేస్తారు. అంటే ప్రతి సమయంలో సాతాను ప్రేరేపణే తప్ప దేవుని మాటకు విలువిచ్చిన క్రైస్తవులు కనబడరండి. అందుకని చాలామంది క్రైస్తవులు పరలోక రాజ్యానికి దూరంగా ఉండే పరిస్థితులు ఎందుకు వస్తాయంటే, బైబిల్ ఏం చెప్పింది నాకు, ఇది ఎలా చేయమంది అనేది ఖచ్చితంగా గమనించాలి, దానినే చేయడానికి ఇష్టపడాలి. అంతేగాని మన ఇష్టమైతే, చూసాం కదా ధనవంతుడు తనకిష్టమైనట్లుగా చేశాడు, అంతా కూడా ఒప్పుకున్నాడా దేవుడు? ఒప్పుకోలే. కాబట్టి మనకిష్టమైనది చేయకూడదు. బైబిల్ ఏం చెప్పిందో, యేసుక్రీస్తు ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, యేసుక్రీస్తు వారికి ఏమని తండ్రి అయిన దేవుడు సూచనలు ఇచ్చాడు అలాగే చేశాడు. ఆయన నా ఇష్టాన్ని చేయడానికి రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు ఆయన కదా. కాబట్టి బైబిల్ ఏం చెప్పింది మనకి, ఏ విషయంలో దేని గురించి బోధించింది అనేది దీన్ని మనం గమనించాలి. కానీ దీన్ని పక్కన పెట్టేసి ఇది ఎలా కాదు అది అలా కాదని మనం అనేసుకుంటే ఎలాగా? బైబిల్ పదాలని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. బైబిల్ ఏమన్నాడు, సున్న కానీ పొల్లు కానీ తీసివేయడం నీ వల్ల కాదు, ఒకవేళ ఎవడన్నా కలిపినా నేను ఒప్పుకోను, తీసివేసినా నేను అంగీకరించనని ఖచ్చితంగా బైబిల్లో దేవుడు వ్రాయించి పెట్టాడుగా మనందరి కొరకు చివరి భాగంలో. కాబట్టి తీసివేతలు దేవుడు అంగీకరించడట, కలపడాలు కూడా దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఈ రోజున ప్రియులారా, మరి ఎలాంటి ధనము నీకుంది? పరలోక ధనము నీకుందా, లేకపోతే ఇహలోక ధనముతోనే నీవు ఉన్నావా? ఇహలోక ధనం అయితే చివరికరికి నిన్ను ఉరిలోనికి తీసుకుపోతాని, నానా విధమైన బాధలోనికి తీసుకుని పోతాని బైబిల్ అయితే చక్కగా చెబుతుంది. అందుకనే మనకు కలిగిన దానిలో మనము దేవునిది దేవునికిగా హృదయపూర్వకముగా, అందుకనే దేవుడికి ఇచ్చే విషయంలో చెప్తూ అంటాడు ఏమని, సంతోషముతో, ఏమండి సనుగు కొనక. కొరింథీ పత్రికలోకి వెళ్తే 9వ అధ్యాయంలో ఉంటుంది కదా, 2 కొరింథీ 9లో, మీరు సనుగు కొనక బలవంతముగా కాక తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. అది ఇలా చేసేటప్పుడు మనం హృదయంలో నిశ్చయత అంటే ఎలా కలగాలి? మన ఇష్టానుసారంగానే కాదు, వాక్యాను పద్ధతిని హృదయంలో ఉంచుకొని ఆ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము చేయాలి అని అంటున్నాడు ఇక్కడ. అలా చేసినప్పుడు దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. అంటే దేవుడు ఏది చేయమన్నాడో దానిని హృదయంలో నువ్వు నిశ్చయించుకుని ఉత్సాహంగా దాన్ని చేయాలి. సనుక్కుంటూ బలవంతంగా అయితే దేవుడు ఒప్పుకోడు దాన్ని అని అన్నాడు. కాబట్టి ఎంతమందికి పరలోకము వెళ్ళే అవకాశం ఉంది? నువ్వు పరలోకం వెళ్ళాలని అంటే పరలోక ధనము నీకు ఉండాలి అని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. పరలోక ధనము లేకుండా ఎవడో పరలోకం చేరే అవకాశమే లేదు అని చెబుతూ ఉంది ప్రియులారా. కాబట్టి మన పరలోక ధనాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇహలోకములు నువ్వెంత సంపాదించుకుని ఉన్న దేవుని యందు ధనవంతుడు అని పేరు తెచ్చుకున్న దేవుని దృష్టిలో మాత్రం అది దేవునికి మహిమకరమైనది కాదు. ఎందుకంటే ఇందాక నేను చదువుకున్నాం, వారి కలిగిన కొలది వారు ఏం చేశారట, అధిక పాపము చేస్తూనే వచ్చారని చెప్తుంది బైబిల్లో. అలాగనే ఈ లోక 12:15 అంటాడు, ఒకని కలిమి వారి జీవనానికి మూలము కాదు అంటాడు. వారి జీవానికి మూలము కాదటండి కలిమి. చదువురా 12:17 లోక నుండి. 12:15రా, 15 నువ్వు చదివేది. ఆయన వారితో మీరు ఏ విధమైన లోభానికి ఎడమీయక జాగ్రత్త పడండి. ఒక కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. చూడండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి. కానీ మనం ఏమనుకుని బ్రతుకుతున్నాం, ఆ డబ్బు ఉంటే చాలు హాయిగా బతికేస్తాడు. మన డబ్బు లేదు కనుక జబ్బు వస్తే ఎలాగ మన పరిస్థితి, రేపటి పరిస్థితి ఎలాగని ఆందోళనతో భయాలతో బ్రతుకుతుంటారు కొంతమంది. బైబిల్ ఏమన్నాడు, రేపటి దినం దాని గురించి ఆలోచిస్తుంది, రేపటిని గురించి మీరు ఏమాత్రం చింతించకండి. లూకా సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట చెప్తాడు, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతిస్తుంది, ఏనాటికీడు
ఆనాటికి చాలు. అంటే దేవుని పిల్లలకి మనం తృప్తి పొందాలంటే ఏనాటిది ఆనాటికి, ఏనాటికీడు ఆనాటికి. అందుకనే యేసుక్రీస్తు వారి ప్రార్థనలో కూడా నా అనుదిన ఆహారమును నేడు నాకు దయచేయమన్నారు. అంతేగాని నా జీవిత కాలము కావలసిన దాన్ని ఈ సంవత్సరమే నేను సంపాదించేసుకునేటట్లు చెయ్యి అని అనలా. అనుదిన ఆహారము, ఈరోజు నాకు ఏదైతే కావాలో అది నాకు అనుగ్రహించి దేవని అడగాలంట పొద్దుటే. కాబట్టి ఆ రోజుకి కావలసిన శక్తినిచ్చి, పనినిచ్చి, మనకు తగిన స్థితిని కలిగిస్తాడు. రేపటిది బ్రతుకుంటే రేపు చూసుకోవచ్చు. ఇది పక్షుల గురించిన మాటల్లో చెప్పిన మాట అది. అంటే కేవలము మనమంట చింతిస్తూ ఉన్నామంట దేని కొరకు, ఎలా బ్రతకాలని. ఒకసారి ఆ మాటలోకి వెళ్ళిపోదామా? చూడండి 25వ వచనం నుండి. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణాన్ని గురించి అయినా, ఏమి ధరించుకుందుమని మీ దేహాన్ని గురించి అయినా చింతింపకుడి. ఎలాగ నా బ్రతికెలాగా, నాకేమీ లేదు, ఎలాగ నేను తినడానికి, ఎలాగ నేను కట్టుకోవడానికి, ఎలాగని చెప్పి మీరు చింతిస్తూ ఉంటారు. అలాగ మీరు చింతింపకుడి అంటున్నాడు. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని అంటూ, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని అన్నాడండి. అంటే ఒకవేళ బ్రతుకుదేరు ఎలాగని చెప్పి నువ్వు తిండి ఎలాగ, నాకు వస్త్రం ఎలాగని బాధపడితే ఒకసారి పక్షులను చూడు అని చెప్పి పక్షులను చూసి తృప్తి పొందమంటున్నాడు మనల్ని. అవునా? పక్షులను చూసి ఏం చేయాలట? తృప్తి పొందాలట. అంటే తృప్తి పొందడం ఎలాగో నేర్చుకోవాలో నేర్పుతున్నాడు ఆయన మనకి. కాబట్టి ప్రియులారా, దేవాతి దేవుడు ఉన్నాడు మనకి. ఆయన ఎవరికి ఎలాగ ఎప్పుడు ఆహారం సమకూర్చాలో ఆయన చిత్తంలో ఉంటుంది ప్రియులారా. తగిన పని ఇస్తాడు. ఆ పనికి మనం వెళ్ళి ఆ పని ద్వారా మనం సమకూర్చుకొని ఆ రోజు తృప్తి పడే అవకాశాన్ని దేవుడు తప్పక ప్రతి వానికి. పోషణ గురించట చీమలను చూసి నేర్చుకోమంటాడండి. చిన్న జీవులు చీమలు. ఆ చీమల గురించి చెప్తూ ఏమంటాడు తెలుసా? వేసవి కాలంలో అవి కూర్చుకొనును అంటాడు. అంటే చాలామంది దేవుడు ఉన్నాడు కదా ఇంట్లో పడుకుంటే వచ్చేద్దా అంటే రాదు. మరి ఆకాశ పక్షులు చూడండి అంటే తెల్లవారుజామున అవి ఏం చేస్తాయి? లేచి ఎగురుకుంటూ వెళ్తాయి ఆయా చోట్లకి. అక్కడక్కడ పడి ఉన్న ఆ గింజల్ని అవి తింటాయి. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుతాయి. అటు కొట్లు లేవు, కానీ ఆ బ్రతికినంతకాలం పోషణ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. చీమలు అయితే దాచుకుంటాయి. ఎందుకంటే వర్షాకాలం వస్తే బయటకు రావడానికి వాటికి అవకాశం లేదు, బయటకు వస్తే చచ్చిపోతాయి. కాబట్టి అవి భూమి లోపల గదులు నిర్మించుకొని ఈ వేసవి కాలంలో తెచ్చుకుని దాచుకుంటాయి. మనము కూడా జ్ఞానంతో ఎలాగంటే, మన వ్యవసాయదారులు కనుక, వ్యవసాయపు కూలీలు కనుక, పని ఒక నెల ఉంటుంది, ఒక నెల ఉండదు. ఇదివరకు ఊడుపులు సీజన్లు కనుక చూసినట్లయితే ఒక నెల, నెల 15 రోజులు పనులు ఉంటాయి. తర్వాత 3 నెలల కాలము ఖాళీగానే ఉంటాం. తర్వాత మళ్ళీ నెల 15 రోజులు పనులు ఉంటాయి, మళ్ళీ ఖాళీగా ఉంటాం. కాబట్టి ఈ పని కలిగిన రోజులు పని చేసుకుని తెచ్చుకుని వాటిని జాగ్రత్త పెట్టుకుని, పని లేని రోజుల్లో వాటిని ఉపయోగించుకుని వెళ్ళాలి. ఇదన్నమాట. ఆ రీతిలో మనము దేవుని యందు తృప్తి కలిగి జీవించడం అనేది జరగాలని బైబిల్ చెప్పింది మనకి. కాబట్టి ప్రియులారా, మనం దేవుని ఎడల తగిన విధానం లేకుండా, దేవుని ఎడల ధనవంతులుగా మనం కాకుండా, భూమి మీద మనకు ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ఆ ధనవంతులు చివరికి ఉరిలోను, శోధనలోను, నానా విధమైన బాధల్లో పడిపోతారని బైబిల్ అయితే మనకి సెలవిచ్చింది. కాబట్టి బైబిల్ మాటను నమ్మి మన కొరకు కాకుండా, మనము ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ మన కొరకు ధనము కూర్చుకొని ఉండాలి అని దేవుడు చెప్పిన మాటలు గమనించుకొని జ్ఞానయుక్తంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి సంపాదన విషయంలో జ్ఞానం కలిగి, వివేకం కలిగి. మరొక మాటను చూసాం మనం, నీ ధనం ఎక్కడ ఉంటుందో హృదయం కూడా అక్కడే ఉంటుంది అన్నాడు. పరలోకంలో మన ధనం ఉంటే మన హృదయం కూడా ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. ఇహలోకంలో మన ధనం ఉంటే ఇహలోకంలోనే మన హృదయం కూడా ఉంటుంది. కాబట్టి పరలోక ధనాన్ని కూర్చుకుంటూ నిత్య రాజ్యం వైపు మనం ప్రయాణించడానికి సిద్ధపడుతూ ఈ లోకంలో మనం జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన అందరి వినికిడిలో భద్రము చేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
కొద్ది నిమిషాలు నీ పిల్లలైన వీరికి వాక్యాన్ని ప్రకటన చేశాను, విన్నారు. వినిన వాక్యం హృదయంలో ఉంచండి. ఇప్పటికీ వరకు నాయన నీ పిల్లలు వారి ఇష్ట ప్రకారమే సంపాదించుకోవడం వారి ఇష్టమే, ఖర్చు పెట్టడం వారి ఇష్టమే. కానీ నీ చిత్త ప్రకారం చేసినది బహు తక్కువగా కనపడే అవకాశం ఉంది. కనుక ఈరోజు ధనాన్ని గురించి మీరు అన్నారు, నీ కొరకు కాదు, పరలోకంలో నీ కొరకు కావాలి, భూమి మీద నీ కొరకు అయితే ఇలాంటి పరిస్థితి అని మీరు చెప్పారు. కాబట్టి అవును ప్రభా, ఎక్కువ మంది భూమి మీద తన కొరకే ప్రయాసపడే అవకాశం ఉంది, కానీ పరలోకంలో తన కొరకు దాచుకునేవారు బహు తక్కువ మంది ఉన్న కారణం చేత ఈ మాటలు వారు గమనించి ఇక మీదట వారు పరలోక ధనాన్ని కూర్చుకొని పరలోకము కొరకు ప్రయాసపడే ఆ ధన్యత భాగ్యాన్ని అందరికీ ప్రసాదించి వినిపించిన మాటలు హృదయంలో ఉంచమని యేసు దయగలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.